ఓం గం గణపతయే నమ. ఈరోజు శుక్లాంబరదనం అనే శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాం భరధరం అంటే శ్వేత వస్త్రాలు ధరించేవాడు. విష్ణుం అంతటా నిండినవాడు అంటే సర్వవ్యాపి. శశివర్ణం ఆయన వర్చస్సు చంద్రబింబం ప్రకాశం కంటే కాంతివంతమైందని అర్థం. చతుర్భుజం 4 భుజాలు ఉన్నాయి. ప్రసన్నవదనం ఆయన ముఖంలో దయ కరుణ ఉట్టిపడుతూ ఉంటాయి అని. ధ్యాయేత్ రండి వారిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం. సర్వ విఘ్నోపశాంతయేత్ సమస్త దుఃఖాలను కష్టాలను విఘ్నాలను నివారించేవాడు అని అర్థం. ఇక్కడ విష్ణువు అంటే అర్థం అంతటా వ్యాపించేవాడు అని అర్థం. ఇదే మహావిష్ణువు గురించి చెప్పారు. అలాగే విఘ్నేశ్వరుడు గురించి కూడా చెప్పారు. అయితే ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంటే అర్థం వీరిని ఆరాధిస్తే సమస్త దుఃఖము కష్టము విపత్తులు ఆపదలు విఘ్నాలు బాధలు ఆటంకాలు కారణాలు తొలగిస్తాడని అర్థం. విఘ్నేశ్వరుని గురించి చెప్పేవారు. ఈ విఘ్నేశ్వరుడి తాలూకా శ్లోక శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వే విఘ్నోపశాంతయే. ఈ శ్లోకాన్ని రోజుకి 3 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ చెప్పచ్చు. ఇది చెప్పలేని వాళ్ళు చిన్నపిల్లల చేత కూడా ఓం గం గణపతయే నమః 3 సార్లు కానీ 5 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ రోజు చెప్పించినట్టయితే వారికి మంచి జరుగుతుంది అంతా. ఓం గం గణపతయే నమః.